ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య మనము మెయింటైన్ చేస్తున్న స్ట్రాటజిక్ ఇంబ్యాలెన్స్ కాస్త ఈ యుద్ధం గనక పెరిగితే దెబ్బతింటుంది. అందువల్ల ఇలా ఇండియాకు ఈ ప్రాంతం చాలా కీలకం, వ్యూహాత్మకంగా, స్ట్రాటజిక్గా, ఎకనామిక్గా, ఫారిన్ పాలసీ పరంగా కూడా చాలా కీలకం. ఏడవది మీకు వరల్డ్ ఎకానమీ పైన ఇది దెబ్బ పడుతుంది. ఆల్రెడీ జియో పొలిటికల్ టెన్షన్స్, జియో ఎకనామిక్ టెన్షన్స్తో వరల్డ్ ఎకానమీ ఇబ్బందుల్లో ఉంది. ప్రపంచ ట్రేడ్ 1 to 2% ట్రంప్ టారిఫ్ల వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ప్రపంచ ఉత్పాదకత దెబ్బతింటోంది. స్టాక్ మార్కెట్లన్నీ వాలటైల్గా ఉన్నాయి, అమెరికా నుంచి ఇండియా వరకు. కరెన్సీ మార్కెట్ వాలటైల్గా ఉంది. సో ఇంత గందరగోళంగా వరల్డ్ ఎకానమీ ఉన్న సమయంలో ఇప్పుడు మీకు ఆయిల్ ప్రైసెస్, గోల్డ్ ప్రైసెస్ పెరగడం మొదలుపెట్టాయి. సో వరల్డ్ ఎకానమీలో ఆల్రెడీ ట్రంప్ సృష్టిస్తున్న వార్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ గాజా వార్ క్లోజ్ కాలేదు, రష్యా యుక్రెయిన్ వార్ ఎండ్ కాలేదు.